సిద్ధపడతాం వాక్యం పిల్లలు పరిసరాలు కూడా ఇంకా ఎంతో ఆనందంగా నాయన నీ దగ్గర పరిచిన భాగ్యాలు మాకు దయచేయండి, నీ జ్ఞానంలో దయచేయండి, నీకు వందనాలు. అలాగే నా ప్రభు నీ ప్రియులు నాయన నీ బిడ్డలు నాయన మరి వాక్యంలోకి వెళ్తుండగా నా తండ్రి నీ ఆత్మని నాయన సహాయం చేసి నా తండ్రి నా మా హృదయాలు తెరిచి నాలో మాలో పాల్గొని నా తండ్రి నీ ఎలుగుతో నింపమని అడుగుతున్నాను తండ్రి. ఆ సంఘాన్ని అంతా కూడా దీవించి ఆశీర్వదించమని నాయన నీ ఆత్మతో మమ్మల్ని నింపమని నాయన చెప్తున్నా. నీ బిడ్డకు కూడా నాయన నీ పరిశుద్ధాత్మని నింపమని నా వేడ యేసుక్రీస్తునామములో అడుగుతున్నాను నా పాదం. ఏంటి అందరూ చాలా నీరసంగా ఉన్నారు? మనకంటే చిన్నపిల్లలు అయ్యారు కదా, సండే స్కూల్ పిల్లలు. మళ్ళీ అంటారేమో ఆ వయసులో ఉంటే పేరు కూడా చుట్టూ ఉండేవాళ్ళు. ఎలా ఉండాలి మనం దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? మన ఫేసెస్ ఎలా కనిపించాలి? మనలో ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఎంత ఇబ్బంది ఉన్నా కూడా మనం దేవుడి సన్నిధికి వచ్చినప్పుడంట మన ముఖంలో అదొక రకమైన స్థలం మన ముఖంలో కనిపించాలి. అర్థమవుతుందా? హల్లెలూయా. వినిపించట్లేదు. తినేసి వచ్చారా తినేసి రాలేదా? తిన్నారా? మరి తినేసి వచ్చారు మరి హల్లెలూయా చెప్పడానికి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామములో అయితే వాక్య సందేశానికి వెళ్ళే ముందు ఇందాక మల్లీశ్వరి ఒక పాట పాడింది. ఏం పాట పాడింది? అరణ్యంలో కేక. అర్థమవుతుందా? అయితే నేను వాక్యానికంటే ముందు ఒకసారి ఆమె పాడిన పాటకి ఒక ఉపమానం చెప్పేసిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. సరేనా? లేకపోతే వెళ్ళిపోమంటారా? అరణ్యంలో కేక, కాలు చేతులు బాగున్నప్పుడు మనం సేవ చేయాలన్నారు కదా. దేవుడు ప్రతి ఒక్కరిని వారిని ఒక్కొక్క రీతిగా ఎంచుకుంటాడు. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరిని, ప్రతి మనిషిని తన రూపంలోనే నిర్మించుకున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎప్పుడు కూడా చెడిపోవాలని కూడా కోరుకోడు. అయితే ఒకసారి చెప్పుకుంటాను స్టోరీ. నేను మీరెవరు లేనప్పుడు చెప్పే ఉంటాను. నేను 4 years బ్యాక్ ఒకసారి అంట అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎవరైనా సరే దేవుడు దర్శనంలో కనిపించాడు. దర్శనంలో కనిపించి అమ్మ బాబు నా సేవకు వస్తారా అని చెప్పేసి అని అడిగితే ఆ అమ్మాయి అడిగిందంట, నేను ఇప్పుడు చిన్నపిల్లను కదా, అది ఇలాగే సండే స్కూల్ పిల్లలాగా, నేను ఇప్పుడు చిన్నపిల్లను కదా, నాకు చాలా కోరికలు ఉన్నాయి, నాకు చాలా ఆశలు ఉన్నాయి, అవన్నీ నేను తీర్చుకోవాలి కదా, అప్పుడు వరకు నేను రాను అంటే దేవుడు చిరునవ్వు నవ్వేసి దేవుడు అన్నాడంట, సరే అమ్మా తర్వాత వస్తాను. ఆ అమ్మాయి పెద్ద మనిషి ఏంటి, లేకపోతే బాబు అబ్బాయి పెద్ద పిల్లడు అయిపోయాడు, అంతా జరిగిపోయింది. దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి అడిగాడు, అమ్మాయికి అడిగాడు, అమ్మ ఇప్పటికైనా నా సేవకు వస్తావా అని అడిగాడు. అడిగితే అమ్మాయి అనేది, ఇప్పుడే కదా ప్రభువా నేను ఊహ తెలిసింది, నాకు ఇప్పుడే కదా తెలిసింది, నేను ఇంకా పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, మనవలను చూడాలి, ఇంతమంది నేను ఎత్తుకోవాలి అని చెప్పేసానంటే దేవుడు ఏం చేశాడు, చిరునవ్వుతోటి మళ్ళీ వెళ్ళిపోయాడు. అంత అయిపోయింది, అమ్మాయికి పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టేశారు, మనవాళ్ళు పుట్టేశారు, అందరు పుట్టేశారు. ఆఖరికి అమ్మాయి ఏమైపోయింది, లాస్ట్కి ఏమైపోయింది, అమ్మాయి ఏమైపోయింది అమ్మాయి పిల్లలు పుట్టేశారు, మనవాళ్ళు చూసేసింది, అంత అయిపోయింది. అప్పుడు ఏమవుతారు? ముసలోళ్ళు అయిపోతారా? అయిపోరా? ముసలి అయిపోయింది, పళ్ళు ఉండిపోయాయి, కర్ర పట్టుకొని నడుస్తుంది. జాగ్రత్తగా వినండి, దేవుడి సేవ అంటే ఆటలు కాదు. అర్థమవుతుందా? మనము ఎంత దేవుడి సేవ, ప్రతి ఒక్కరు దేవుడి సేవ చేస్తారు, కానీ దేవుడు ఎంచుకున్న వాళ్ళని దేవుడు చెప్తున్నాడు, నేను పిలిచినప్పుడు రాకపోతేనంట. అయితే ముసలావిడైపోయింది, అంత ముసలావిడైపోయి అంత సంసార సుఖాలన్నీ చూసుకున్న తర్వాత ఆవిడ అప్పుడు ప్రార్థన చేస్తుందంట, పళ్ళు ఊడిపోయి అక్కడ చేతితో పట్టుకొని ఆవిడ ప్రార్థన చేస్తుందంట ముసలావిడ, ప్రభువా ఇప్పుడు నన్ను నీ దగ్గరికి
లేకపోతే నేను నీ సేవ చేస్తాను అని అనిందంట. అంటే అప్పుడు వెంటనే ప్రకటనలో సెలవిస్తుంది, వెంటనే ఏం చేశాడంట, నువ్వే ఇప్పుడు 10 మంది పట్టుకొని నడిపిస్తేనే నడవలేదు నువ్వు, అలాంటిది అర్థమవుతుంది నా భాష, 10 మంది పట్టుకొని నడిస్తేనే నడవలేని నువ్వు ఇప్పుడు నా సేవ చేస్తావా చీ అని ముఖం మీద నూనెసి దేవుడు వెళ్ళిపోతాడు. అర్థమవుతుందా? నీకు అరణ్యంలో కేక, నీకు బలం ఉన్నప్పుడే, నీకు ఆయుష్ ఉన్నప్పుడే, తర్వాత ఏంటంటే నీ కాళ్ళు చేతులు బాగున్నప్పుడే నువ్వు దేవుని సేవకి వాడబడాలి. నువ్వు ముసలిదాన్ని అయిపోయిన తర్వాత కూడా దేవుడికి నువ్వు పనికిరావు. వయసులో ఉన్నప్పుడే నువ్వు దేవుడికి పనికి వస్తావు. చాలా నాకు పాట చాలా బాగా నచ్చింది. అప్పుడు అనుకున్నాను, నాకు కథ గుర్తుకు వచ్చింది. ఏంటంటే నువ్వు సేవ చేస్తున్నప్పుడు అంటే దేవుడి దగ్గర ఆంక్షలు పెట్టకూడదంట. నువ్వు దేవుడు పిలిచినప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి వెంటనే వచ్చేయాలి. వాక్యంలోకి వెళ్ళిపోదాము. వాక్యంలో ఈరోజు ఈ 2 రకాల మనుషుల గురించి, దేవుడు ఎన్నుకున్న మనిషి, దేవుడు ఎన్నుకొని మనిషి, ఇద్దరిని దేవుడు ఎన్నుకుంటాడు. కానీ దేవుళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి దేవుడు ఎలా స్థిరపరుస్తాడన్నది మనం వాక్యం చూస్తున్నాం. ఎవరి గురించి ఈరోజు బైబిల్ వాక్యం అంటే దావీదు సౌలు గురించి ఈరోజు వాక్యాన్ని నేను చెప్పబోతున్నాను. మొట్టమొదటిగా దావీదు, పాస్టర్లు అన్న వాళ్ళు నోరు తెరవదు ఇక్కడ, అర్థమవుతుందా? దావీదు ఏం పని చేసేవాడు? సౌలు ఏం పని చేసేవాడు? ఎవరు చెప్తున్నారు? సౌలు ఏం పని చేసేవాడు? సౌలు రాజు. రాజు కాకముందు ఏం పని చేసేవాడు? పాస్టర్లు నోరు విప్పొద్దు, అర్థమవుతుందా? సౌలు ఏం పని చేసేవాడు? ఎన్ని సంవత్సరాల నుంచి ఎలా ఉంటారు? అందరూ విశ్వాసంగానే ఉండిపోతారా? ఇప్పుడు బైబిల్ తిరిగేస్తున్నారా ఒక్కొక్కళ్ళు? చెప్తానులే, అది కూడా చెప్తాను. కాకపోతే నేను మెమొరీ ఎంతుందో కనుక్కున్నామని నేను చేశానన్నమాట. మొదటి సమయంలో 16వ అధ్యాయం 11వ వచనం చూడండి, ఒకసారి చదవండి. మొదటి సమయంలో 16వ అధ్యాయము 11వ వచనము. దాని తర్వాత మొదటి సమయంలో 9వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి, తెలుస్తుంది సమయాల సౌలు ఏం చేసేవాడు. తన కుమారుడైన సౌలును పిలిచి మన దాసులలో ఒకరిని తీసుకొని పోయి గాడిదలను వెతుకమని చెప్పాను. ఏం చేసేవాడు సౌలు? గాడిదల్ని మేపేవాడు. అర్థమైందా? అర్థమైందా? ఎవరిని మేపేవాడు? సౌలు రాజు. రాజు కాకముందు లాంటివి అప్పుడప్పుడు కొన్ని మనము నేర్చుకుంటూ ఉండాలి. అర్థమవుతుందా? అయితే ఇక్కడ మొదటి సమయంలో మొదటి వచనం నుంచి చదివే వాళ్ళు ఉంటే తనలకు వాక్యం చదవండి ఒకసారి. మొదటి సమయంలో మొదటి సమయంలో 16వ అధ్యాయము 1 నుంచి ఒకసారి చూడండి. అందరూ యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చారు, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నువ్వు ఎంతకాలం గుర్తించువు? నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేముడైన యెషయా వద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారుడు ఒకరిని నేను రాజుగా నియమించుదును. సమూయేలు నేను ఎట్లు వెళ్ళుదును? నేను వెళ్ళిన సంగతి సౌలు విననేలాగా నన్ను చంపుననగా యెహోవా నీవు ఒక పెయ్యను తీసుకొని పోయి
యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చితిమని చెప్పి యెషయాని బలి పిలువుము. అప్పుడు నువ్వు చేయవలసిన దాన్ని నేను నీకు తెలియజేతును. హల్లెలూయా. అక్కడ ఏమని రాస్తుంది? సింపుల్ గా చెప్పాలనుకుంటే అక్కడ దేవునికి సౌలు చేసే రాజ్య పరిపాలన నచ్చలేదు. నచ్చకపోయేసరికి దేవుడు ఇంకొకరిని ఎన్నుకున్నాడు. ఫస్ట్ ఎవరిని ఎన్నుకున్నాడు? సౌలుని ఎన్నుకున్నది మనుషులు ఎన్నుకున్నారు. అర్థమవుతుందా? సౌలును దేవుడు ఎన్నుకోలేదు, సౌలుని ఎన్నుకున్నది మనుషులు ఎన్నుకున్నాడు. ఎన్నుకున్నప్పుడు అప్పుడు దేవుడు అంటాడు, నేను చెప్పిన మనిషి ఇతనని సౌలుతోటి దేవుడు అంటాడు. అక్కడ దావీదుని ఎవరు ఎన్నుకున్నారు? దేవుడే ఎన్నుకున్నాడు. ఎన్నుకున్నప్పుడు ఇప్పుడు అంటే ఇంట్లో ఇప్పుడు ఏదైనా కార్యం జరగాలని అంటే మనం ఏం చేస్తాము? మొట్టమొదటిగా వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళను ఎవరినో పిలిచేసి మనం చేయిస్తాము. కానీ అక్కడ దేవుడు ఎవరు ఎన్నుకున్నాడు? అక్కడ చివరి వాడు. చిన్న స్టోరీ లాగా చెప్పాలనుకుంటే దావీదు తండ్రి పేరు ఏం పేరు? యెషయికి ఎంతమంది కుమారులు? యెషయికి ఎంతమంది కుమారులు? ఎంతమంది కుమారులు? ఏడుగురు కుమారులు. అవునా? ఎంతమంది? 7 members. అంతేనా? సరే. సౌలు యెషయికి 7 కుమారులు. అర్థమవుతుందా? ఆ వచనం కూడా నేను చూపిస్తాను తర్వాత. అయితే ఏమవుతుందంటే అక్కడ సమూయేలుకి దేవుడు దర్శనం ద్వారా మాట్లాడి ఏం చెప్తాడంటే, ఇలాగా నేను దావీదుని ఇలాగా ఎన్నుకోవాలనుకుంటున్నాను. నేను పేరు చెప్పలేదు. యెషయి కుమారుల్లో ఒక కుమారుని నేను అభిషేకించుకోవాలనుకుంటున్నాను అని అంటే అప్పుడు సమూయేలు భయపడతాడు. అందుకంటే దర్శనాలు చెప్పేవాడు సమూయేలు. ఆ ఊరికి వెళ్తున్నప్పుడు ఆ ఊర్లో వాళ్ళని చూసేసి దర్శనాలు చెప్పేవాళ్ళని చూసేసి అప్పట్లో ఏమనుకునేవారంటే, నువ్వు సమాధానంతో వచ్చావా లేకపోతే మా మీద ఏదన్నా కీడు వాటి మోసుకొని వచ్చావా అని చెప్పేసి వాళ్ళు భయపడేవారు అనమాట. అప్పుడు అందుకనే సమూయేలు అంటాడు అక్కడ, దేవా మరి నేను ఎలాగా సౌలుని కాదని నేను దావీదుని నేను రాజుగా చేయగలను అని చెప్పేసి అని అంటే, నువ్వు భయపడకు, అక్కడికి వెళ్ళి నేను బలి అర్పిస్తున్నట్టే నువ్వు చెయ్యనంటే, మొదటి వచనాలు చూశారు కదా, బలి అర్పిస్తున్నట్టు నువ్వు వెళ్ళు, దాని తర్వాత జరగబోయేదంతా నేను చూసుకుంటాను అని చెప్పేసి అని అంటాడు అనమాట. అలాగే వెళ్ళి అక్కడ చేసిన తర్వాత సమూయేలు ఎదురు చూస్తూ ఉంటాడు. అక్కడ యెషయికి పుట్టిన కుమారుల్లో కొంతమంది ఏంటంటే సౌలు రాజు యొక్క సైన్యాధిపతిగా అక్కడ సేనాధిపతిగా అక్కడ పనిచేస్తూ ఉంటారు. దావీదు ఏం చేస్తుంటాడు? గొర్రెలు మేపుకుంటూ మాసిపోయిన గుడ్డలతోటి అక్కడ కొండ మీద వాటిని కాపలా కాస్తూ ఉంటాడు. అయితే ఈ దావీదు ఎంతగా ఏడ్చాడు చూడండి. నేను ఎన్నిక లేని వాడినా, నేను గొర్రెలు మేప, నేను చూడడానికి ఎలా ఉండేవాడంట? పొట్టిగా ఉండేవాడంట. అందంగా ఉండేవాడు కానీ పొట్టిగా ఉండేవాడంట. సైన్యంలో పొట్టిగా చేర్చుకుంటారా? ఎవరిని చేర్చుకుంటారు? ఇప్పుడు పోలీసుకి సెలెక్ట్ అవ్వాలంటే ఎవరిని చేర్చుకుంటారు? పొట్టిగా ఉన్నారు చాలా ఎవరు కానీ హైట్గా ఉన్న వాళ్ళని చేర్చుకుంటారు. అర్థమవుతుందా? అలాగే దావీదు ఇంకా అలాగే ఉండిపోయాడు, అలాగే చేశాడు, గొర్రెలు కాస్తూ ఉండేవాడు. అన్నీ చేస్తున్న సమయంలో దేవుడి దగ్గర ఎంతగానో ఏడ్చాడు. ఆ ఏడ్చిన ఏడుపే దేవుడు విన్నాడు. అయితే ఎక్కడో చెప్పాను నేను, ఇప్పుడు అక్కడికి సమూయేలు వెళ్తాడు. సమూయేలు బలి అర్పించ వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత ఆ తండ్రి ఏమంటాడంటే, నీ కొడుకులు పిలిపించు అని అంటే కొడుకులందరినీ పిలిపిస్తాడు. అయితే అక్కడికి పిలిపించిన తర్వాత నా పెద్ద కొడుకు ఇలాగా, నా చిన్న కొడుకు ఇలాగా, నా మూడో కొడుకు ఇలాగా, నా నాలుగో కొడుకు ఇలాగా అని చెప్పేసి అందరి గురించి గొప్పలు చెప్పుకుంటూ వస్తుంటే, అంతే కదండి. ఇప్పుడు ఇంట్లో పిల్లలు 2 ఉన్నారనుకోండి, ఒకరిని బాగా చూసుకొని ఇంకొకరిని బాగా చూసుకోకపోతే ఏమనిపిస్తుంది వాళ్ళకి? అవునా? బాధ అనిపిస్తుంది. ఇంకొకరి మీద ఏం చేస్తారు? ద్వేషాన్ని, అసూయని పెంచుకుంటారు. అయితే ఇక్కడ సమూయేలు అక్కడికి వెళ్ళేసి దర్శనాన్ని చూసేసి అడిగితే అందరూ వచ్చారు. కానీ దేవుడు అంటాడు, వీళ్ళెవ్వరూ కారు అని చెప్పేసానంటే
ప్రభువా వీరు బలాఢ్యులు, ఆ సౌలు దగ్గర సేనాధిపతులు, వీళ్ళకి మించి కాకుండా ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పేసి అక్కడ అడుగుతారు. అక్కడ వాక్యంలో ఉంటుంది చూడండి ఒకసారి. మొదటి సమూయేలు అక్కడ ఏం చెప్పాడట? కడసారి వాడు ఉన్నాడు అంటే అక్కడ ఏం చెప్తున్నాడు? అచ్చే వాడికి ఏం పని రాదండి, వాడికి ఏం పని అబ్బదండి, వాడు గొర్రెలు పెంచుకోవడానికే పనికొస్తాడు. చూడండి కదా, తల్లిదండ్రులు అన్నవారు పిల్లలు ఎంతమంది ఉన్నా ఎలా ఉన్నా వాళ్ళందరినీ మనం ఏం చేయాలంట? సమానంగా మనము చూడాలంట. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ మనం ఎప్పుడు కూడా చూడకూడదు. అలాగే ఏం చేశాడంట? వాడు పద్మాలోడు, వాడు గొర్రెలు పెట్టుకోవడానికే పనికొస్తాడు. ఎంతసేపు ఇలా పట్టుకొని ఏదేదో మాట్లాడుకుంటాడు. వాడు ఏం చేస్తాడో వాడికే తెలియదు అంటే ఆ సమయం కూడా అంటాడు, అవునా కానీ దేవా నువ్వెందుకు అలాంటి వాడిని ఎన్నుకున్నావు అంటే నేను చెప్పిన పని చేసే సమయంలో అని దేవుడు చెప్పాడంట. సరే అయితే అన్న మీటింగ్ చేస్తానులే అని చెప్పేసి వెనకాలగా ఆ తండ్రి యెషయి చెప్పాడంట. అని ఎన్నిక లేని వాడైన దావీదును ఎలాగ ఎన్నుకున్నాడో చూడండి. అభిషేకించుకున్నాడు. అక్కడ అభిషేకించుకున్నప్పుడు సమయాన్ని అనుకుంటాడు, ఇతను చూస్తే పొట్టిగా ఉన్నాడు, ఇతను ఎలాగ ఎన్నుకుంటున్నావు ప్రభు అంటే, నేను చెప్పించే నా తలంపులు ఈ తలంపుల బట్టి కావు, నేనేం చేస్తానో మీకు తెలియదు. మనం అనుకుంటాము మనం పుట్టింది మన కోసం పుట్టామనుకుంటాం, కాదు. దేవుడు ప్రణాళిక లేని రాలేము. అర్థమవుతుందా? దేవుడు ప్రణాళిక లేని మనము ఈ భూమి మీదకి రాలేము. అప్పుడు అక్కడ ఎవరిని అభిషేకించుకున్నాడు? అక్కడ దావీదును అభిషేకించుకున్నాడు. దావీదు అక్కడ అంటాడు అనమాట. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 12వ వచనం చూడండి ఒకసారి. అతడు వాడు పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడినై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. హల్లెలూయా. అక్కడ ఏమన్నాడు దేవుడు? నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ మొదటి సమూయేలు 9వ అధ్యాయం 17వ వచనం చూడండి. సౌలు గురించి ఏమంటాడు అక్కడ? మొదటి సమూయేలు 9వ అధ్యాయం 17వ వచనం. సౌలు సమూయేలునకు కనబడగానే యెహోవా ఇతడే నేను మీతో చెప్పిన మనిషి. హల్లెలూయా. అక్కడ ఏమన్నాడు? దావీదు ఏమన్నాడు? నేను కోరుకున్న మనిషి అన్నాడు. సౌలుడు ఏమన్నాడు అక్కడ? సౌలుడు అక్కడ ఏమన్నాడు? చదివారు కదా అక్కడ, నేను నీతో చెప్పిన మనిషి అన్నాడు. మరి దావీదును నేను కోరుకున్న మనిషి అన్నాడు. దేవుడు దావీదును ఎందుకు కోరుకున్నాడో ఒకసారి చూడండి. 2వ సమూయేలు 7వ అధ్యాయము 8 నుంచి 16 వచనాలు చూడండి ఒకసారి. మన దేవుడైన యెహోవా ఫిలిష్తీయుల చేతిలో నుండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట ఆనవద్దని సమూయేలునకు అన్ని చేసింది. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి 2వ సమూయేలు 7. కాబట్టి 2వ సమూయేలు 7వ అధ్యాయము 8 నుంచి 16 వచనాలు. కాబట్టి నీవు నా సేవకుడు దావీదుతో ఇలాగ చెప్పుము. సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనముల మీద అధిపతిగా నియమించుతిని. హల్లెలూయా. అక్కడ ఏం రాశారు? అక్కడ గొర్రెలను కాచుకుంటున్నాను నువ్వు దావీదు. అక్కడ కూర్చొని గొర్రెలను కాచుకోవడమే కాదు, ఎత్తైన సియోను కొండ మీద దేవుడు దృష్టి ఎక్కడుందంట? ఆ దావీదు దృష్టి ఎక్కడుందంట? నేను ఎక్కలేను ఆ కొండ మీదకి, నేను ఆ కొండ మీదకి ఎక్కలేను ప్రభువా. నా అన్నను చూస్తే పొడుగ్గా ఉన్నారు, వారిని సైన్యంలో చేర్చుకున్నారు, కానీ నేను ఎన్నిక లేని వాడిన తండ్రి నన్ను ఏం చేశాడు? ఎక్కడ
గొర్రెలను మేపుతూ అరణ్యంలో నన్ను వదిలేశాడు అంటూ ఉన్నప్పుడు ఆ అరణ్యంలో ఆ గొర్రెలను మేపుతూనే ఆ గొర్రెలను కాస్తూనే కూర్చున్నాడు దావీదు. కానీ అతని ఆలోచన అంతా ఎక్కడుంది? అతని ఆలోచన అంతా ఎక్కడుంది? యేసయ్య మీద ఉంది అతని ఆలోచన అంతా. ప్రభువా, నేను ఆ కొండని ఎక్కలేను, నా అన్నలు ఎక్కగలిగారు, నా తండ్రి ఎక్కగలిగారు, కానీ నేను పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు కూడా నేను ఎక్కలేదు. బిడ్డ, మీరందరూ కూడాను తల్లిదండ్రులు చదివిస్తున్నారని అంటే మీరు ఎక్కలేనంత ఉన్నత శిఖరాలను ఎక్కించాలనే చూస్తారు, కానీ వారు మీరు నాశనం అయిపోవాలని కూడా ఎప్పుడు కూడా కోరుకోరు. అటువంటి దేవుడు, మరి మనల్ని పుట్టించిన దేవుడు, మరి దావీదు ఆలోచన విన్నాడు కాబట్టి కీర్తన గ్రంథము 60వ అధ్యాయం చూడండి ఒకసారి. అది ఒక పాట కూడా ఉంది, చూడండి ఒకసారి. కీర్తన గ్రంథము 61వ అధ్యాయము. దేవా, నా పదానికి నా ప్రార్థనకు చెవియొక్కుము, నా ప్రాణము తల్లడిలేదా. అదే పాట, అది ఎవరు రాసుంటారు? అదే పాట గుర్తుందా మీకు? అదే పాట తెలుసా? దావీదు కీర్తన. అక్కడ కూర్చొని గొర్రెలు మేపుతూ అల్లాటప్పగా కూర్చోలేదు. అక్కడ అల్లాటప్పగా కూర్చోకుండా ఏం చేశాడు? దేవా, నా మొర ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొక్కుము. దేవా, నా మొర ఆలకించుము, నా ప్రార్థనకు చెవియొక్కుము. మొత్తం తన శత్రువులందరి కోసం కూడా ఆ పాట రూపంలో దావీదు రాస్తాడు. ఖాళీగా కూర్చోలేదు అతను. మనం ఏం చేస్తాము? 6 రోజులు దేవుడు ఇచ్చిన పని మనం ఏం చేస్తామంట? తింటాము, తాగుతాము, సుఖిస్తాము, ఇంకేం చేస్తాం? మనము ఎంజాయ్ చేస్తూ కూర్చుంటాం. కానీ ఆ దావీదు ఏం చేశాడంట? గొర్రెలను మేపుతూ కూడా అక్కడ ఏం చేశాడంట? దేవుణ్ణే స్తుతిస్తూ కూర్చున్నాడు. కాబట్టి నేను కోరుకున్న మనిషి అని చెప్పేసి అన్నాడు. మీరందరూ కూడా దేవుడు కోరుకున్న మనిషిలా కావాలంటే మీరేం చేయాలి? ఆయన చిత్తాన్ని మనము నెరవేర్చాలి. ఖాళీగా కూర్చోవడం కాదు. మనం ఏ పని చేస్తున్నా కూడా ఆ పనిలో మనం ఎవరిని తలుచుకోవాలంట? దేవుడిని తలుచుకోవాలి. హల్లెలూయా. అవునా కదా? అక్కడ ఏం చేశాడు? సౌలు ఏం చేశాడు? అక్కడ చూడండి, దేవుడు అతను కోరుకున్న మనిషి అన్నాడు. మరి సౌలుడు ఏమన్నాడు చూడండి. అక్కడ 1 సమూయేలు 10వ అధ్యాయము 9, 12, 13 కరెక్ట్ గా చదవండి. 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 19, 12. అతడు సమూయేలు వద్ద నుండి వెళ్ళిపోవుటకై ఉండగా దేవుడు అతనికి కొత్త మనసు అనుగ్రహించెను. ఆ దినములనే ఆ సూచనలు కనబడెను. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చెను. హల్లెలూయా. ఆ దేవుని ఆత్మ బలంగా వచ్చినప్పుడు అక్కడ ఆ ప్రవక్తల ద్వారా దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? సమూయేలుని ఎన్నుకున్నాడు. డైరెక్ట్ గా దావీదుని ఎన్నుకున్న దేవుడు మరి సౌలుని ఎందుకు ఎన్నుకోలేదు అని అంటే, దేవుని వచనం సెలవిస్తుంది అక్కడ. ఆయన ఇష్టానుసారంగా దావీదు తన ఇష్టానుసారంగా చేసేవాడు కాదు. ప్రతిదీ కూడా తింటున్నప్పుడు, పడుకుంటున్నప్పుడు, ఇక్కడ ఉన్న కొంతమంది పడుకుంటున్నప్పుడు ఎంతమంది ప్రార్థన చేసుకొని పడుకుంటారు? తింటున్నప్పుడు ఎంతమంది ప్రార్థన చేసుకొని తింటారు? సండే స్కూల్ నేర్పించుంటారు ప్రార్థన, తినేటప్పుడు ప్రార్థన చేసుకోమని నేర్పించారా? తింటున్నప్పుడు ఎంతమంది ప్రార్థన చేసుకుంటారు? ఎవరు ప్రార్థన చేసుకుంటారు తింటున్నప్పుడు? ఇచ్చిన ఆహారాన్ని మేము ఎంత తిన్నా కూడా అరాయించుకోవాలి ప్రభువా, అదే అరిగించుకోవాలి ప్రభువా. అర్థమవుతుంది నా భాష? అరిగించుకోవాలి ప్రభువా. ఇంకా నాకు బిర్యానీ కావాలి ప్రభువా, ఇంకా నాకు నేను కోరుకున్నవన్నీ నాకు కావాలి అని చేసుకుంటున్నానా? కరెక్టే కదా? మరి దేవుడిని కరెక్ట్గా అడుగుతున్నాం కదా మనం. అవునా? చేసుకుంటారు. ఎంతమంది ప్రార్థన చేసుకుంటారు?
పిల్లలు తినే పిల్లలు చేస్తున్న ప్రార్థన దావీదు ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు చెప్పండి? ఉమ్మారేనా? దావీదు ఉమ్మారేనా? దావీదు ఎన్ని మార్లు చేసేవాడు ప్రార్థన? 7 మార్లు ప్రార్థన చేసేవాడు. మనకి ఎన్ని జాములు ఉన్నాయి? 3 జాములు ఉన్నాయి. కానీ దావీదు ఎంతగా ప్రార్థన చేసేవాడు? 7 మార్లు. దానియేలు 3 మార్లు ప్రార్థన చేసేవాడు. అర్థమవుతుందా? క్వశ్చన్స్ నేను మర్చిపోతున్నా ఉంటానండి. దావీదు 7 మార్లు, దానియేలు 3 మార్లు ప్రార్థన చేసేవాడు. ఇక్కడ సౌలు రాజుగా ఎన్నుకొనబడ్డాడు కానీ సౌలుకి ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవాడు కాదు. అందుకనే దేవుడు ఎందుకు మెచ్చాడంటే దావీదుని తనకి చిత్తానుసారంగా జీవించేవాడు కాబట్టి. అక్కడ చూడండి, చిత్తానుసారంగా అంటే అపోస్తల కార్యము 13వ అధ్యాయం 22వ వచనం చూడండి. అపోస్తల కార్యము 13వ అధ్యాయము 22వ వచనం. సర్వోన్నతులను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. హల్లెలూయా. అక్కడ ఏమని రాసింది? నా ఇష్టానుసారుడైన మనుషుడు అని రాసింది. మరి చూడండి, మొదటి సమూయేలు 13వ అధ్యాయము 8 నుంచి 9 వచనాలు చూడండి. మొదటి సమూయేలు 13వ అధ్యాయము 8 నుంచి 9 వచనాలు. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలు కాకపోయినప్పుడు జనులు తన యొద్ద నుండి చెదిరిపోయి చూచి దహన బలులు సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించి అతడు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు వచ్చాడు. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనములు చేయడానికి బయలుదేరగా సమూయేలు అతనితో నీకు చేసే పని ఏమిటి? అందుకు సౌలు, జనులు నా ఎదురు నుండి చెదిరిపోతాయు, ఎన్నేకాలము నీకు కాకపోతాయు, ఫిలిష్తీయులు దిక్మోషుల కూడియుండుటయు నేను చూచి ఇంకను యెహోవాకు సాక్షిగా ఫిలిష్తీయులు గిల్గాలుకు వచ్చి నా మీద పడుదురు అనుకొని నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించింది అని అనేది. హల్లెలూయా. ఏం చేశాడంటే అక్కడ తనంతటా తనే, దేవుడు పిలుపు లేదు అక్కడ, దేవుడు దహన బలి అర్పించబడలేదు అక్కడ. చాలా మంది ఏం చేస్తారంటే, ఈ కాలంలో చాలా మంది ఏం చేస్తారంటే ఆ టయానికి ఒకవేళ ఏదైనా పని కాకపోతే దేవుడి చిత్తమా కాదా అని మనం ఎదురు చూడం. అర్థమవుతుందా? వాళ్ళు కొంతమంది ఉంటారండి, కొంతమంది ఉంటారు, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఏం చేస్తారంట, వారు పని చేస్తూ ఉంటారంట, వాళ్ళ ఇష్టానుసారంగా పని చేస్తూ ఉంటారంట. కానీ ఇక్కడ దావీదు ఏం చేశాడు? తన ఇష్టానుసారంగా పని అయితే చేయలేదు, దేవుడి చిత్తానుసారంగా పని చేశాడు. హల్లెలూయా. అర్థమవుతున్న వాక్యం మీకు? ఇంకా మీరు నవ్వుతూ ఏంటంటే నా మాట అర్థం కానందుకు చూస్తున్నారు మీరు అందరూ. అర్థమవుతుందా? నా భాష అర్థమవుతుందా? ఏం చేశాడు దావీదు? ఏం చేశాడు? ఆయన ఇష్టానుసారంగా చేయలేదు. ఎవరి ఇష్టానుసారంగా చేశాడు? దేవుని ఇష్టానుసారంగా చేశాడు. మరి సౌలు ఏం చేశాడు? సౌలు కూడా మరి మనుషుల ద్వారా దేవుడు ఎన్నుకున్నవాడే కదా. మరి సౌలు ఏం చేశాడు? పొగరుతోటి, అహంకారంతోటి, ప్రేమిట. ఈ లోకంలో ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది జీవిస్తున్నారు. దేవుని ఇష్టానుసారంగా కాకుండా, దేవుని పిలుపటకు లేకుండా, దేవుని చిత్తానుసారం లేకుండా చాలా మంది తొందరపడి మన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వారి కాలు దగ్గరికి వచ్చే అదృష్టాన్ని, దీవెనలను వాళ్ళు ఏం చేస్తున్నారంట? పొందుకోలేకపోతున్నారంట. కానీ ఎంత ఆలస్యమైన అబ్రహాము చూసారా? నిరీక్షణకు తండ్రి ఎవరు? నిరీక్షణకు ఆధారభూతుడు ఎవరు? చెప్పేసి నేను ఆల్రెడీ. నిరీక్షణకు ఆధారభూతుడు ఎవరు? అబ్రహాము. 90 సంవత్సరాలు వచ్చినా కూడా, 100 సంవత్సరాలు వచ్చినా కూడాను ఏమైందంట? నిరీక్షణ అన్నది కూడా. మరి అబ్రహాము కూడా ఒక అన్యుడే. దేవుడు ఏర్పరచుకున్నాడు అబ్రహాము. అబ్రహాము
పరీక్షిస్తాడు. ఎందుకు? ఆ పరీక్షల్లోనే దేవుడు మన విశ్వాసాన్ని చూస్తూ ఉంటాడు. దేవుడు ఏమడుగుతాడు? మత్తయి సువార్త సెలవిస్తుంది, ఆవగింజంత తన విశ్వాసాన్ని కనపరచమని సెలవిస్తుంది. మనము ఏంటంట, గుమ్మడికాయంత విశ్వాసం అవసరం లేదు. ఎంత? ఆవగింజంత. ఒక ఊర్లోనంట ఒక తాతయ్య ఒక మనవడు ప్రార్థన చేసుకొని బయలుదేరి సేవకు బయలుదేరి వెళ్తున్నారు. సేవకు బయలుదేరి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకుని ఏమో ప్రార్థన చేసుకుని వెళ్తారు. ప్రభా, ఎండగా ఉంది, లేకపోతే వర్షం పడతారేమో, అవన్నీ కూడాను జరగకూడదు. మేము వెళ్ళే ప్రార్థన సేవ అన్ని ఆటంకం జరగకుండా ఏం జరగాలి, జరిగేసి రావాలి అని ప్రార్థన చేసి తాతయ్య అన్నాడంట, అమ్మాయి ఇక్కడ నుంచి గొడుగు పట్టుకుందా అన్నాడు. ఏమన్నాడంట? గొడుగు పట్టుకోండా. అంటే నీ విశ్వాసం ఏది? అప్పుడు ఆ మనవడు తాతయ్యని అడిగాడంట. ఏమని అడిగాడు? తాతయ్య, ఇప్పుడే కదా ప్రార్థన చేసావు, వర్షం పడదులే, నువ్వు ప్రార్థన చేసావు కదా, మనం ప్రార్థన చేసుకుని బయటకు వచ్చాము, ఎండ రాదులే, ఇంకా గొడుగుని కడుగుతున్నావు. చూసారా? మనం ప్రార్థన చేస్తాము, మనం ఎంత ఏం తీసుకొని వెళ్తాము, ఏం తీసుకుని పట్టుకున్నాం. ఇప్పటికీ మనం ఏం చేస్తున్నాం? అవిశ్వాసాన్ని పట్టుకొని మనం ఏం చేస్తున్నామంట, వేలాడుతున్నాం. ఇంకా ఉపమానం చెప్పుకోవచ్చు. ఒక ఆవిడ కూరగాయల గుంపు పెట్టుకొని గంపు పెట్టుకొని ఏం చేస్తారంట, రోడ్డు మీద నడుస్తూ ఎక్కడో వెళ్తుంటే ఒక కారు డ్రైవర్ చూసేసి, అమ్మా నా నేను లిఫ్ట్ ఇస్తాను అని చెప్పేసానంటే, సరే బాబు అని చెప్పేసి కారులో ఎక్కి కూర్చుంటారు. కారు ఎక్కి కూర్చొని ఆ పుట్టను ఏం చేస్తారంట, మళ్ళీ తల మీద పెట్టుకుంటారు. దానికి అర్థం ఏంటి? ఆ కారు డ్రైవరు, అమ్మా నువ్వు బరువు మోస్తున్నావనే కదమ్మా నేను తీసుకొచ్చి కారులో ఎక్కించుకున్నాను, అది ఎక్కడ పెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. నువ్వు కూర్చున్నావు కదా, పక్కన పెట్టుకోవాలి. అంతేనా? అర్థమైందా? ఇంకా మనం ఏం చేస్తామంట, మన సన్నిధానానికి వస్తూనే ఉంటాం, కానీ మన కష్టాలు, మన బాధలు, మన కన్నీరు అవన్నీ మనం ఏం చేస్తామంట, మళ్ళీ ప్రార్థన చేసుకొని మళ్ళీ మన బుర్ర మీద మన భుజాల మీద పెట్టుకొని బయటకు వెళ్ళిపోతాం. మళ్ళీ ఆదివారం రాగానే ఏం చేస్తాం, వాటిని పట్టుకొని వస్తాం. దేవుడు ఏం చెప్తున్నాడు? ఎప్పుడు కూడా వాటిని మనము పట్టుకొని రాకూడదు. ఇంకా అయిపోయింది, కూర్చున్నాం కదా, నీ గంప ఏం చేయాలి? ఏం గంప అది? శ్రమలనే గంప, నిందలనే గంప, నిరాశ అనే గంప. వాటన్నిటిని మనం ఏం చేయాలంట, పక్కన పెట్టేయాలి. పక్కన పెట్టేసి దేవుడి సన్నిధానంలో ఇది అయిపోయింది అని చెప్పేసి మనము నమ్మాలి. నమ్మి విశ్వాసంతో మనము ముందడుగు వేస్తేనంట దేవుడు మనని తనకి ఏమని రాసింది అక్కడ, తన చిత్తానుసారమైన మనిషిగా చేసుకుంటాడంట. కానీ మనం ఏం చేస్తామంటే, మన ఇష్టానుసారంగానే మనం ఈ లోకంలో జీవిస్తూనే ఉంటాము. సౌలులాగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. ఇంకా చూడండి, అక్కడ ఏం చేశాడంట, దావీదు చేసిన పాపాన్ని ఒప్పుకుని పశ్చాత్తాపడ్డాడు. 2వ సమూయేలు 12వ అధ్యాయము 13వ వచనము చూడండి, 24వ అధ్యాయం 10వ వచనము. త్వరగా తీసిన వాళ్ళు ఉంటే తీయండి. 2వ సమూయేలు 12వ అధ్యాయం 13వ వచనము, 24వ అధ్యాయము 10వ వచనము. ఒకసారి చూడండి. ఒకసారి తరువాత దావీదు తన భార్య అయిన బత్షెబాను ఓదార్చి ఆమె యొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె ఒక కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టాడు. నేను పాపం చేసినని దావీదు నాతానుకు అనగా, నాతాను నీవు చావపడినట్లు యెహోవా నీ పాపమును పరిహరించను. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించినప్పుడు ఆయన శత్రువులను నీవు గొప్ప హేతువు కలుగజేస్తుంది కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాడు. 24:10 కూడా చదివేశారా? దావీదు మనసు పొందనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపం కట్టుకుంటుంది, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసింది. యెహోవా కరుణించి నీ దాసుడైన నా దోషములను పరిహరించుకొని యెహోవాకు మనవి చేయగా. హల్లెలూయా. అక్కడ ఏం రాసింది? దావీదు తను చేసిన పాపాన్ని అక్కడ ఒప్పుకున్నాడు. తను తప్పు చేశాడు, ఒప్పుకున్నాడు.
చేశాను. నేను ఇంకా ఈ ప్రపంచంలో ఇంకా ఎవ్వరు కూడా చేయకూడని తప్పు నేను చేశాను. నమ్ముకొని కూడా నీ బాప్తిజం తీసుకొని కూడా నేను తప్పు చేశానని కూర్చొని ఏడుస్తాడంట. ఏడ్చి దేవుడి యొక్క హృదయాన్ని దావీదు గెలుచుకున్నాడు. కానీ అక్కడ సౌలు చూడండి ఒకసారి కరెక్ట్గా చదవన్నా. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు. అక్కడ సౌలు చూడండి ఏం చేశాడో. అప్పుడు యెహోవాకు సమూయేలు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను కైకొనకపోయెను కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు ప్రకటించుచుండెను. హల్లెలూయా. ఏం చేశాడంటే సౌలు తాను చేసిన తప్పుని ఒప్పుకోకపోగా కప్పుపుచ్చుకోవడానికి ఎన్నో మార్గాలు ఎదురు చూశాడంట. అందుకని సమయానికి ఎంత కోపం వచ్చింది చూడండి. ఒకటి చూడండి ఇక్కడ ఫస్ట్ ఏంటి, దావీదు ఏం మేపేవాడు? గొర్రెలు మేపేవాడు. సౌలు ఏం మేపేవాడు? గాడిదల్ని మేపేవాడు. అయితే దావీదుని ఎవరు ఎన్నుకున్నారు? దేవుడు ఎన్నుకున్నాడు. మరి సౌలుని ఎవరు ఎన్నుకున్నారు? మనుషులు ఎన్నుకున్నారు. దాని తర్వాత దావీదుని దేవుడు ఏమన్నాడు? నా చిత్తానుసారమైన మనిషి అన్నాడు. మరి సౌలు ఏం చేశాడు? అక్కడ చెప్పకుండా తన ఇష్టానుసారంగా చేశాడు. మరి దావీదు అక్కడ ఏం చేశాడు? తన పాపాన్ని ఒప్పుకున్నాడు. నేను అంటున్నానని కాదు కానండి, మీలో చాలా మంది ఉంటారు. మీరు తప్పు చేశారనుకోండి, ఆ తప్పుని కప్పుపుచ్చుకుంటారా? దేవుడి దగ్గర గురించి క్షమాపణ కోరుకుంటారా? నిజాలు చెప్పాలి. కొంతమంది చేయడానికి తప్పు చేస్తుంటారు అనుకోండి, అది ఇంకా బలిపీఠం దగ్గర కూడా వచ్చి చెప్పుకోలేని తప్పు చేస్తుంటారు. చెప్పుకుంటారు ఎవరి నుంచి? కొంతమంది చెప్పుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు? ఇతరులు నేను తప్పు చేశాను, నేనేమైపోయాను, తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపడుతున్నాను, నేను దీనికోసము ఒప్పుకుంటున్నానని చెప్తే కొంతమంది ఏం చేస్తారు? ఆ బిడ్డ ఆ సాక్ష్యం చెప్పుకొని బయటికి వచ్చిన తర్వాత ఒక వ్యక్తి దొంగతనం చేశాడండి. దొంగతనం చేసిన వ్యక్తి జైలుకి వెళ్ళేసి వచ్చారు. ఇంట్లో ఉన్నాడు. ఒక ఫంక్షన్ జరుగుతుంది. ఆ ఫంక్షన్లో ఆ కుర్రవాడిని కానీ ఆ అమ్మాయిని కానీ రాణిస్తారా? గట్టిగా చెప్పండి. నేను తెలుగులో మాట్లాడుతున్నాను. నాకు ఇంగ్లీష్లో చెప్పడం రాదు, నాకు తెలుగే వచ్చు. చెప్పండి, నమ్ముతారా? వినిపించండి రానివ్వరు. ఎందుకు రానివ్వరు? మళ్ళీ కూడా అబ్బాయికి వచ్చి దొంగతనం చేస్తాడేమో, మళ్ళీ కూడా అబ్బాయికి వచ్చి దొంగతనం చేస్తాడేమో అని చెప్పేసి, అందుకే చాలా మంది ఏం చేస్తారు తెలుసా? బలిపీఠం దగ్గరికి వచ్చి కూడా వాళ్ళ సాక్ష్యాన్ని వాళ్ళు మారు మనసు పొందిన ఆ వ్యక్తిగత దాన్ని కూడా బయటికి పంచుకోలేరు. ఎవరంటే కాపులంటే మనుషులు అంటే మనమే కదా, అంతేనా? అంటే ఎందుకో ఒకవేళ తప్పు చేసిన దగ్గరికి వచ్చి నిలబడి మళ్ళీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం భయం వేస్తుంది. ఎవరికైనా కొంచెం భయం వేస్తుంది. భయం వేస్తారు, కానీ మనం ఎలా ఉండాలంట? అలర్ట్గా ఉండాలంట. కానీ ఆ అబ్బాయి దగ్గర కానీ అమ్మాయి దగ్గర కానీ మనము బయటపడకూడదు. ఎందుకంటే వాళ్ళ స్వభావాన్ని మార్చుకున్నారు కాబట్టి మనం వాళ్ళని క్షమించాలి. అనగా దేవుడే క్షమించాడు. సిలువ పైన ఇద్దరు దొంగలు ఉన్నప్పుడు ఒక దొంగ దూషించాడు, రెండవ దొంగ ఏం చేశాడు? వెంటనే మారు మనసు పొందాడు. అవునా? అలాగే నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి నీ తప్పును నువ్వు ఒప్పుకుంటేనట దేవుడు ఏం చేస్తాడంట? నిన్ను తన చిత్తానుసారంగా చేసుకుంటాడంట. అక్కడ సౌలు చేసిన తప్పుని కప్పిపుచ్చుకునే ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకుంటూనే ఉంటారు. వారి జన్మకి ఎప్పుడు కూడా మారనమాట. అయితే చూడండి, దావీదు పశ్చాత్తాపడిన కారణాన్ని బట్టి అతని కుటుంబాన్ని నిత్యం ఆశీర్వదించాడు. దేవుడు ఏం చేశాడట? అతని కుటుంబాన్ని నిత్యము
ఆశీర్వదించాడంటే చూడండి ఒకసారి 2 సమూయేలు 7వ అధ్యాయం 29వ వచనం చూడండి. 2 సమూయేలు 7వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చూడండి. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధికి ఉంటున్నట్లుగా అది ఆశీర్వదించింది. యెహోవా నా ప్రభువా సర్వించి ఉన్నావు. నీ ఆశీర్వాదంలోకి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏమని రాసింది అక్కడ? తను చేసిన తప్పుని ఒప్పుకున్నాడు కాబట్టి తన కుటుంబం అంతా ఏమైంది? ఆశీర్వదింపబడింది. అవునా కదా? నిజమేనాది? తన కుటుంబాన్ని అదే అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? నువ్వు ఒక్కసారి కాదు, 7 సార్లు కాదు, 77 సార్లు కాదు, 77 లక్షల సార్లు కాదు, నువ్వు ఎన్నిసార్లు తప్పు చేసినా కానీ తప్పు చేయమనట్లేదు ఇక్కడ. కానీ దేవుడు వాక్యం చదివిస్తుంది. నువ్వు ఎన్నిసార్లు తప్పు చేసినా నీ తప్పుని దేవుడి దగ్గరికి వచ్చి ఒప్పుకుంటేనంట, పశ్చాత్తాపడి కన్నీరు కారిస్తేనంట, అక్కడ వాక్యం ఏం రాస్తుంది? ఆశీర్వదిస్తాడు. బైబిల్లో ఉన్నదే చెప్పాను నేను, ఇంకెక్కడి నుంచి నేను తీసుకొచ్చి చెప్పాను. నువ్వు తప్పు చేసావు, దావీదు తప్పు చేశాడు, ఎన్నో మార్లు తప్పు చేశాడు, అవునా? కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడ్డాడు. హిజ్కియా ఎటువంటి రోగం వచ్చింది అతనికి, కానీ ఒక్కసారి ఏడవగానే దేవుడు అతని ఆయుష్ ఎంతగా పొడిగించాడు? 15 సంవత్సరాలు దేవుడు పొడిగించాడు. చూసారా? మనము మన ఇంట్లో మన పిల్లలు కళ్ళగొల్లి ఏడిస్తేనే, ఆ చిన్నపిల్లలు ఏడిస్తేనే, ఒకవేళ చిన్నపిల్లలు వచ్చేసి ఏడుపు ఏడిస్తే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఇచ్చేస్తావు. కానీ మనం హృదయానుసారంగా మనం కన్నీరు కారిస్తేనంట దేవుడు ఎక్కడ కరిగిపోయాడంట? మన హృదయం దగ్గరకు వచ్చేసరికి దేవుడు కరిగిపోయాడంట. ఆశీర్వాదం మొత్తానికి ఏం చేశాడు? ఆ దావీదు యొక్క ప్రార్థన పాత నిబంధన గ్రంథంలో ఏంటంటే కుటుంబ ప్రార్థనలో అవి ఉండేవి కాదు. అర్థమవుతుందా? కుటుంబంలో ఎవరో ఒక్కరు ప్రార్థన చేసినా కూడా వాళ్ళ కుటుంబాన్ని దేవుడు రక్షించేవాడు. ఇప్పుడు కూడా చాలా మంది అలాంటి ప్రార్థన చేస్తున్నాడు. ఇంట్లో ఉన్నప్పుడు తన తల్లి ప్రార్థన చేసిన, తన తల్లి ప్రార్థన చేసిన ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు అని చెప్పేసి. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు మార్చేశాడు. కుటుంబం అంతా ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. 3 మార్లు ప్రార్థన చేయాలి, 7 సార్లు ప్రార్థన చేయాలి. అలాగా ప్రార్థన చేస్తే దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అక్కడ ఏమైంది? దావీదు ఏం చేశాడు? తన కుటుంబం అంతా రక్షణ కూడా పొందుకున్నాడు. కానీ సౌలు ఏం చేశాడో చూడండి. కరెక్ట్గా చదువుకున్నాను. 1 సమూయేలు 15వ అధ్యాయము 23వ వచనం. తిరుగుబాటు చేయుట, శోధ చెప్పుట పాపముతో సమానము. మొత్తను అనుపరచుట, మాయ విగ్రహము, గృహ దేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను విసర్జించుటకు కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నీకు విసర్జించేమనగా. హల్లెలూయా. ఏమైంది? సౌలు ఏం చేసుకున్నాడు? దేవుడు ఇద్దరిని ఎన్నుకున్నాడు అక్కడ, అవునా? ఎవరెవరిని? దావీదుని రాజుగా ఎన్నుకున్నాడు, సౌలుని ఎన్నుకున్నాడు. కానీ దావీదు ఏం చేశాడు? ఇవన్నీ కూడా మంచి కార్యాలు చేశాడు. మరి సౌలు ఏం చేశాడు? తను దేవుడు చెప్పినట్టు వినలేదు కనుక తను ఏం పొందుకున్నాడంటే అక్కడ శాపాన్ని పొందుకున్నాడు. ఏం పొందుకున్నాడు? శాపాన్ని పొందుకొని కుటుంబం మొత్తానికి ఏం తెచ్చుకున్నాడు? శాపాన్ని తెచ్చుకున్నాడు. బిడ్డ, ఈ లోకంలో జీవిస్తున్న మీరు ఎవరైనా సరే మనం అనుకుంటాము మనము తప్పు చేయట్లేదు అనుకుంటాము. కానీ మనం ప్రతిరోజు ఏదో ఒక రూపంలో మనం ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాము. మనం ప్రతిరోజు కూడా పరిశుద్ధపరచబడాలన్నదే దేవుడి కోరిక. మనం ఏం చేయాలంట? దావీదులాగా ఎంతసేపు అయినా సరే ప్రార్థన చేస్తూనే ఉండాలి. మనం ఏ పని చేస్తున్నా సరే, మీరు ఏ జాబులకి వెళ్ళినా సరే, ఇంట్లో ఏ వర్క్ చేస్తున్నా సరే, హౌస్ వైఫ్లు కావచ్చు, వర్క్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే పని చేస్తున్నప్పుడు కూడా దేవుడిని స్మరిస్తూనే ఉండాలనంట. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే
దేవుడు ప్రతి ఒక్కరికి ఎన్నుకుంటాడు. ప్రతి ఒక్కరి స్వభావాన్ని దేవుడు చూస్తాడు. ప్రతి ఒక్కరి స్వభావం కూడా ఎవరి స్వభావంగా ఉండాలి? ఎవరి మాదిరికరంగా మనం జీవించాలండి? ఎవరి మాదిరికరంగా? దేవుడికి మాదిరికరంగా. మనము దేవుడిలాగా జీవించలేము, కానీ కొంచెంలో కొంచెమైనా ఆయనకు మాదిరిగా మనము జీవించాలంట. మనకి కష్టాలు వచ్చిన వెంటనే మనం దేవుడిని చూపిస్తాం, అవునా? మనకి ఏదైనా నష్టం వచ్చిందంటే సార్ దేవుడిని చూపిస్తాం. ఇంకా మన చదువుకున్న చదువు, మన చదివే అంతంత మాత్రం చదువుతాము, కానీ మనకి ఫస్ట్ ర్యాంక్ రాకపోతే ఏం చేస్తాం? మనం ఫస్ట్ ర్యాంక్ రాకపోతే దేవుడు నాకు ఫస్ట్ ర్యాంక్ ఇవ్వలేదని చెప్పేసి అంటారు. వాళ్ళు ఎవరు అంటండి, 10th క్లాస్ ఇంటర్ పాస్ అవ్వలేదని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నాడంట. ఇక్కడెక్కడ హైదరాబాద్ ఆత్మహత్య తీరా పోసి వాళ్ళ నాన్న చంపేస్తాడేమో, ఎందుకంటే మంచి మార్కులు రాకపోతే చంపేస్తాడేమో అని అబ్బాయి ముందే చచ్చిపోయాడంట. కానీ రిజల్ట్ చూస్తే ఏమైంది? అబ్బాయి పాస్ అయ్యాడు. అర్థమైందా? మన మీద మనకి ముందు నమ్మకం ఉండాలి. మన మీద నమ్మకం అంటే దేవుడు పట్ల. అర్థమవుతుందా? చాలా మంది అలాగే చేస్తారు. మనం చదివేది అలా కూడా చదువుతాము, కానీ ఆ దేవుడి మీద నెట్టి వేస్తాం. మనం బాగా చదివితే, మనం దృష్టి పెట్టి చదివితే మనకు ఆ జాబ్ వస్తుంది. మనం ఏదైనా పని అనుకున్నామంటే అది ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే, దావీదు మరి అలాగే చేశాడు. మరి దావీదుకి ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే, దావీదు కుటుంబంలో ఎంతమంది తప్పు చేశారండి? చేశారా లేదా? ఎంతమంది తప్పు చేశారు? అయినా సరే ఆ దేవుడు ఎవరి ప్రార్థన విన్నాడు? దావీదు ప్రార్థన విన్నాడు. ఆయన మొర ఆలకించాడు. ఎంత కష్టం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది. ఆఖరికి తప్పు చేయడం వల్ల పుట్టిన కొడుకు కూడా చనిపోతే గోనె పట్టుకు కట్టుకుని ఏడుస్తాడు దావీదు. ఏడ్చిన తర్వాత దేవుడు అంటాడు ప్రయోజనం లేదనగానే లేచి కూర్చొని తింటాడు. అవునా? ఆయన చిత్తానుసారంగా, దేవుడి చిత్తానుసారంగా మనకు ఏ పని చేసినా కూడా దేవుడు మనని ఆశీర్వదిస్తాడు. మనకు ఒక జాబ్ కావాలన్నా, మనకు ఒక దాంట్లో లైఫ్లో సెటిల్ అవ్వాలన్నా మనం ఏం చేయాలంటే ఫస్ట్ దేవుడికి ఇష్టానుసారంగా మనము జీవించాలి. హల్లెలూయా! మనం ఎవరి ఇష్టానుసారంగా జీవించాలి? దేవుడికి ఇష్టానుసారంగా జీవించాలి. అందుకే అంటాడు చూడండి, 1 సమూయేలు 13వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. ఎందుకు దేవుడు ఆ మాట అన్నాడు చూడండి ఒకసారి. 1 సమూయేలు 13వ అధ్యాయము 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గైకొనకపోతివి కనుక యెహోవా తన జనుల మీద అతనికి అధిపతిగా నియమించున్నాడు. హల్లెలూయా! అక్కడ ఏం రాస్తుంది? నిజంగా దావీదు ఎంత ఏడ్చుంటాడండి. ఎంత ఏడ్చి ఆ అరణ్యంలోనంట ఒక రాయి పెట్టుకుంటే ఆ రాయి అరిగిపోయిందంటండి. అతను మోకాళ్ళెత్తి ప్రార్థన చేసే రాయి అరిగిపోయిందంట. అంతగా ప్రార్థన, గొర్రెలను మేపుతూనే ప్రార్థన చేశాడంట. ఆ ప్రార్థన చేసినందుకే వేరు చిగురుగా ఏమయ్యాడంట యేసయ్య. ఆ ప్రార్థన అరిగిపోయి ఎవరి వంశంలో పుట్టాడు దేవుడు? అది గట్టిగా చెప్పండి. అది కూడా తెలీదా? దావీదు వంశం కాదా? దావీదు వంశంలో పుట్టే దేవుడు ఎవరు? ఏడవడం బట్టి పుట్టారు దావీదు వంశంలో. ఎవరు ఏడవడం బట్టి? దావీదు ఏడవడం బట్టి. ఆ దావీదు తన తప్పులు తెలుసుకున్నాడు కాబట్టి తనలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి ఆయనే పరిశుద్ధుడుగా ఆ వంశంలో జన్మించాడు. తెలుసా? మత్తయి సువార్తలో 1వ అధ్యాయం ఉంటుంది. 1వ అధ్యాయం ఎలా చదవాలో తెలుసా మీకు? మత్తయి సువార్త తెలుసా? మత్తయి సువార్త 1వ అధ్యాయం ఎలా చదవాలో? పై నుంచి కిందికి చదవకూడదని ఎప్పుడు తీయండి ఒకసారి. మత్తయి సువార్త తీయండి ఒకసారి.
చిత్తానుసారంగా నడుచుకున్నాడు. చూడండి అక్కడ మొదటి సమయంలో 15వ అధ్యాయం 19వ వచనం చూడండి. 19వ వచనము మొదటి సమయంలో 15వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూడండి. నీకు ఎందుచేత ఏవో మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి ఇప్పుడు చేసేది. హల్లెలూయా. అక్కడ సౌలు ఏం చేశాడు? ఏ దేవుడి మాట మరిచాడు. కానీ దావీదు దేవుడి చిత్తానుసారంగా జీవించాడు. దావీదు దేవుడి ఉద్దేశాలను ఏం చేశాడంట? నెరవేర్చాడు. అపోస్తల కార్యము 13వ అధ్యాయం 22వ వచనంలో కలుస్తుంది. దావీదు ఏం చేశాడంట? దేవుడి ఉద్దేశాలను నెరవేర్చాడు. అపోస్తల కార్యము 13వ అధ్యాయం 22వ వచనం. అతని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాడు. మరియు ఆయన యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతను నా ఇష్టానుసారుడైన మనుషుడు. అతను నా ఉద్దేశంలో నీవు నెరవేర్చిన చెట్టుని అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానము చెప్పిన ఇశ్రాయేలు కొరకు రక్షకుడకు యేసును పంపించాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పిందంతా బైబిల్లో ఉందా లేదా? అతను ఎంతగా ఏడ్చుంటే దావీదు ఆయన కొరకు ఇశ్రాయేలు కొరకు ఎవరిని పుట్టించాడంట? యేసయ్యను పుట్టించాడంట. ఇప్పుడు మన కొరకు ఎవరు పుట్టారు? కేవలం ఇశ్రాయేలు కొరకే పుట్టాడా దేవుడు? ఇశ్రాయేలు అనగా మనమే. ఈ జనరేషన్ ఇశ్రాయేలు ఎవరంట? మనమే. మన కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంట? ఆయన చిత్తానుసారంగా మనము నడుచుకోవాలి. అలా నడుచుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తాడంట? దేవుడు ఏం చేస్తాడు? మనకి గొప్ప ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? సౌలులా నడుచుకున్నప్పుడు. అక్కడ సౌలు చూడండి, అక్కడ తన సొంత ఆలోచనలు చేశాడు. మొదటి సమయంలో 13వ అధ్యాయము 8 నుంచి 9 వచనాలు చూస్తున్నట్లయితే ఒకసారి చూడండి. సౌలు ఏం చేశాడంట? దేవుడు ఏర్పరచుకున్నప్పుడు తన సొంత నిర్ణయాలతోటి జీవించాడంట. ఒకసారి చూడండి. మొదటి సమయంలో 13వ అధ్యాయము 8 నుంచి 9 వచనాలు. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు ప్రజలు తన యొద్ద నుండి చెదరిపోవటయు చూచి దానబలులను సమాధాన బలులను ఆ యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దానబలి అర్పించాడు. హల్లెలూయా. అక్కడ ఏం చేశాడంట? సౌలు తన ఇష్టానుసారంగా సౌలు దహన బలులను అర్పించాడు. కానీ దావీదు అలాగా చేయలేదు. మనం కూడా ఏం చేయాలని అంటే దావీదు లాగా మనం ఏం చేయాలంట? పోలేండి 7 మార్లు కాకపోయినా కనీసం రోజుకి ఒక్కసారైనా ప్రార్థన చేయండి. అర్థమవుతుందా? ప్రార్థన చేయకుండా మనకి ఏ జవాబు కూడా రానే రాదు. అవునా? ప్రార్థన చేయకుండా మీకు ఎప్పుడు జవాబు వచ్చిందా? కానీ రాదు. మనం బయటికి వెళ్తున్నప్పుడు, మన ఇంట్లోకి వస్తున్నప్పుడు, మనం ఏదైనా కార్యాలు చేస్తున్నప్పుడు గట్టిగా మనం ఎవరిని పట్టుకోవాలంట? దావీదు వలె మనం ఏం చేయాలంట? దేవుణ్ణి పట్టుకోవాలి. మన పాట చూసారా? దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను.
బట్టలు చించేసుకొని పాడని నాట్యం అంటే దావీదు చేసిన నాట్యము మనం ఇది వరకు కూడా చేసుంటాము అది చేసుంటాము కాబట్టి తెలియదు. అంత పరవశించిపోయాడంట, అంత పరవశంగా చేశాడంట నాట్యం. అర్థమవుతుందా? ఆ నాట్యాన్ని వెనకాలగా చేసినందుకే ఎవరిది మిఖాయిలు గర్వాన్ని దేవుడు ఏం చేశాడంట, మూసివేశాడు. కానీ దేవుడు అడుగుతున్నాడు పరవశంతో, మనం 10 మంది ఉన్నామా, 20 మంది ఉన్నారా, 100 మంది ఉన్నారా, 1000 మంది ఉన్నారా కాదు, ఒక్కరు ఉన్నా సరే మనం అదే నాట్యంతో మనం ప్రార్థన చేస్తాడంట. దావీదు మరి మనం ప్రార్థన చేస్తాడంట. మన ప్రార్థనకి దేవుడు ఎప్పుడైనా జవాబు, ఏదైనా సరే దేవుడు జవాబు మనకి దయచేస్తాడు. అందరం ఎవరి వల్ల ఉండాలి? మనము దావీదు వల్ల ఉండాలి. పరిశుద్ధ రక్తంతో కడగబడ్డాడు. మనం కూడా బాప్తిసం తీసుకున్న తర్వాత మనం ఎవరి రక్తంతో కడగబడ్డాము? యేసయ్య రక్తంతో కడగబడ్డాము. మన వేదన, మన దుఃఖం, మన బాధ అంతా ఆ బరువును ఎవరు మోసేస్తారు? శిలువ మీద ఆయన మోసేస్తాడు. కానీ మనం ఇంకా ఆయన్ని బాధ పెడుతూ శిలువ వేస్తూనే ఉన్నాము. ఈ శిలువను మనము వేయకుండా దావీదు ఎలాగైతే తన కుటుంబాన్ని పూర్తిగా రక్షించుకున్నాడో ఈ రీతిగా మనందరం కూడా మన కుటుంబాన్ని ఏం చేయాలంట, రక్షించుకోవాలి. దేవుడు వాటిని దీవించి ఆశీర్వదించాలి. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకున్నట్లయితే మనము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, మహాగణుడైన మా దేవా, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం. గడిచిన కాలం అంతా ప్రభువా మీ సజీవమైన రెక్కలో మమ్మల్ని భద్రపరుచుకునే విధానం బట్టి వందనాలు తెలుసుకుంటున్నాం ప్రభువా. పాటల్లో మీరు ఉన్నారు ప్రభువా, స్తుతి ఆరాధనలో మీరు ఉన్నారు తండ్రి. అవును ప్రభువా, వాక్య సందేశంతో ప్రభువా నువ్వు ప్రతి ఒక్కరిని ఎంచుకుంటావు తండ్రి. ప్రభువా నాయన, నువ్వు ఎంచుకున్న వారు నీకు చిత్తానుసారంగా జీవించినట్లయితే వారి కుటుంబం మొత్తాన్ని ఆశీర్వదిస్తానంటావు ప్రభువా. అయినా ప్రతి ఒక్క విషయము, వాళ్ళ స్టడీ విషయం కావచ్చు, వాళ్ళ వివాహాల విషయాలు కావచ్చు, వాళ్ళ జాబుల విషయాలు కావచ్చు, ఇంకా గర్భఫలాల విషయాలు కావచ్చు, అయినా ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రభువా నీవు ప్రతి ఒక్కరిని నాయన ఎన్నుకున్న వాడివే. ఏ ఒక్కరిని కూడా నువ్వు ధృవీకరించవు ప్రభా. అవును తండ్రి నాయన, ఆ బిడ్డను ప్రభా సేవకు పిలిస్తే తండ్రి నేను అన్నీ చూడాలని కోరుకుంది ప్రభా. నాయన ఇంకా నీ వయసు అయిపోయిన తర్వాత నువ్వు ఎంత దేవుని సేవ చేస్తానన్నా కూడా ప్రయోజనం అనేది మాత్రం ఉండదు. నీవు నీ బలం ఉన్నప్పుడే నీవు దేవుని సేవ చేయాలి. దేవుని చిత్తానుసారం మనము నడుచుకోవాలి. రాష్ట్రానికి నన్ను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఆయన కూడి ఉన్న ప్రతి ఒక్క చోటన ప్రభా, ఆయన వాక్యం నాయన విన్న ప్రతి ఒక్క హృదయంలో ప్రభా దావీదు వలె నాయన జీవితాన్ని జీవించి ప్రభా నిన్ను వారి వంశంలోకి ఆహ్వానించడానికి సహాయం దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా దావీదు వలె నాయన తండ్రి వారు చేస్తున్న పనులన్నింటిలో కూడా ప్రభా ఆయన వారిని దీవించండి. ఎక్కడైనా అన్నాడు ప్రభా, ఎత్తైన కొండను ప్రభా ఇశ్రాయేలులకు రాజుగా నియమించబడడానికి నాయన 20 సంవత్సరాలు పట్టింది నాయన ప్రభా దావీదుకు. అబ్రహాముకి ప్రభా నిరీక్షణ కలిగి జీవించాడు ప్రభా. కానీ నువ్వు అబ్రహాముని విడవలేదు, దావీదుని విడవలేదు, యాకోబుని విడవలేదు. ఎన్నిక లేని వారమైన మమ్మల్ని కూడా ప్రభా నీవు విడవవు తండ్రి. అయినా మేము అనుకున్న కార్యాలన్నీ కూడా ప్రభా నాయన ఈ సంవత్సరంలోనే నాయన నువ్వు సఫలం చేస్తావని నమ్ముతున్నాను ప్రభా. అయినా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నేను ఇక జరగబోయే కార్యక్రమంలో మీరే తోడు నడిపించమని యేసుక్రీస్తు వల్ల నడుపుతున్నాను తండ్రి. ఆమేన్.